వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయ 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి మంగళాశీస్సులతో శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో భక్తుల సహకారంతో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శనివారం రాత్రి భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళల కోలాటాలు, భజనలు, భగవన్నామ స్మరణల నడుమ రథోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల 7వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వేదమంత్ర ఘోషలు, వేలాది మంది భక్తుల భగవన్నామ స్మరణలతో మారేపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో అలరారింది.
మధ్య ప్లేస్ మరి సౌండ్ పెంచండి కొద్దిగా. ओम बाजा गजवे बालो हिगोसी जादवे लोकावत अंबर जंजगते अभिप्रदकागयित्रिया परिपादया सम्राजं जातिराजं जाविश्रीर्याजनो गृहे लक्ष्मी భాగ్యవశం చేత వాళ్ళ పుణ్యకర్మ యొక్క ఫలితము మనందరం అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవము అందరికీ ఆపాదింపబడి అందరూ పుణ్యకర్మలు ఆచరించేటువంటి స్థితికి చేరుకోవటమే ఈ సత్సంగం యొక్క లక్షణం. ఇంతకు మించి మరొకటి ఏమీ లేదు. ఒక పుణ్యాత్ముని 1-4 సార్లు పలకరించడం ద్వారా ఆయన చేసిన పుణ్య ఫలితంలో కొంత భాగం మనకు వస్తుంది. ఓ పాపాత్ముడిని 4 సార్లు నిందించడం ద్వారా వాడు చేసిన పాపం కొంత భాగం మనకు వస్తుంది. ఏం చేద్దాం మనం? పాపాత్ముని నిందిద్దామా, పుణ్యాత్ముని పొగుడుదామా? ఏం చేయొచ్చు? పుణ్యాత్ముని పొగిడితే, పుణ్యాత్ముని పలకరిస్తే పుణ్యం వస్తుంది మనకు. ఆయన చేసిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పాపాత్ముని 4 సార్లు తిట్టి వాడు దుర్మార్గుడురా, దుష్టుడురా, నికృష్టుడురా, నీచుడురా అని తెలియని సంస్కృత పదాలన్నీ వాడిని తిట్టామనుకోండి, వాడు చేసిన పాపంలో కొంత భాగం మనకు వచ్చి చేరుతుంది. ఏది ఉత్తమం? ఏది చేయాలి మనం? పాపాత్ముని తిట్టడమా, పుణ్యాత్ముని పొగడమా? ఈ రథం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుణ్యాత్ముడా పాపాత్ముడా? మరి తెలుసుకోవాలా వద్దా? లక్ష్మీనారాయణ మూర్తినిచ్చారు మహానుభావుడు. పుణ్యాత్ముడా పాపాత్ముడా? గుడి కట్టడానికి ఒక్కొక్కరు ఒక పిల్లర్ ఇచ్చారు. పాపాత్ముడా పుణ్యాత్ముడా? భగవంతుడు సేవ చేయడానికి ఓ పూలమాల కైంకర్యం చేశారు ఒక ఆయన. పాపాత్ముడా పుణ్యాత్ముడా? అంటే పాపం ఏమిటి పుణ్యం ఏమిటి తెలుస్తుంది కదా మనకు. అయినప్పటికీ
చేస్తున్న వాడిని అనవసరంగా నిందించి, ఓ ఆయనకున్నంత ఆస్తి నాకుంటే నేను మస్తిస్తుంది, ఏమంటాం దీన్ని? ఏమంటాం? పాపమా కాదా? నిందారోపణ కదా. నీకున్న శక్తి మేరకు నువ్వు చెయ్యి. ఉడతా భక్తి అని అందరు ఇంతింతల రాళ్ళు తీసుకెళ్ళి ఆ సముద్రంలో వేస్తున్నారట. ఉడతంత రాయి మోయలేదు. ఏం చేస్తున్నది? కాసేపు నీళ్లలో మునుగుతుంది, కాసేపు ఇసుకలో బోర్లాడుతుంది, మళ్ళా నీళ్లలో మునుగుతుంది, మళ్ళీ ఇసుకలో బోర్లాడుతుంది. ఆ చూసిన వాళ్ళు ఎవరో అడిగారట, ఏ పిచ్చా మేమింత